Okay, guys. So once again, very good morning, all of you. So today మనము టాలీ ప్రైమ్ 6.0 ప్లస్ అడ్వాన్స్ ఎక్సెల్ సంబంధించిన ఫుల్ ఫ్లెజ్డ్ సంబంధించిన డెమో అనేది ఫస్ట్ డే క్లాస్ లో క్లియర్ గా డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఈ యొక్క క్లాస్ లో మనకి ఏపీ అండ్ తెలంగాణ అబ్రాడ్స్ నుంచి ఎవరైతే లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు మన ట్రైనింగ్ లో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ యొక్క ట్రైనింగ్ లో టాలీ ప్రైమ్ కోర్స్ నేర్చుకోవడం వల్ల మనకి మార్కెట్‌లో ఎలాంటి అవకాశాలున్నాయి? ఫ్రెషర్ జాబ్స్ కానీ, ఎక్స్‌పీరియన్స్ జాబ్స్ కానీ, మనకి నేర్చుకున్న తర్వాత ఎలాంటి సాలరీస్ ఉంటాయి? ఏ సెక్టార్స్‌లో జాబ్స్ అవైలబిలిటీలో ఉంటాయి? మనం నేర్చుకునే కోర్స్ ఇండెక్స్ ఏంటి? అది టాలీ ప్రైమ్ పరంగా కావచ్చు, లేదా అంటే మనకి అడ్వాన్స్డ్ ఎక్సెల్ పరంగా కావచ్చు. ఈ ఈ యొక్క కోర్స్‌లో మనం ఎలాంటి టైప్ ఆఫ్ అకౌంట్స్‌ని మెయింటైన్ చేయొచ్చు? ఎన్ని రకాల బిజినెస్‌లో మనం ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా క్లియర్ కట్‌గా టుడే క్లాస్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆఫ్టర్ డెమో అయిన తర్వాత మీకున్న డౌట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా నేను క్లియర్‌గా మీతో మెన్షన్ అండ్ డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కోర్స్‌లో మనకి సిలబస్, సో తర్వాత జాబ్‌కు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, తర్వాత వీటిలో ఉన్న టెక్నికల్ పాయింట్స్, ఓకే. ఎంత వరకు మన సబ్జెక్ట్ వస్తుంది. ఈజీగా మనకు రెజ్యూమ్ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాము అంటే ఎంత సింపుల్‌గా షార్ట్ లిస్ట్ అవ్వాలి. రెజ్యూమ్ ఫ్రెషర్‌గా గాని, ఎక్స్‌పీరియన్స్‌గా గాని పెట్టిన తర్వాత ఎంత బాగా మాకు సింపుల్‌గా క్రాక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇవన్నీ కూడా టుడే క్లాస్‌లో నేను డెమో సెషన్స్‌లో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. డైలీ రికార్డింగ్ వీడియో నేనే రికార్డ్ చేస్తాను. తర్వాత క్లాస్ అవుతూనే గ్రూప్‌లోనే వీడియో పడిపోతుంది. వాటిని మళ్ళీ మీరు డౌన్‌లోడ్ చేసుకొని ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్ వినొచ్చు. ఓకే. సో, డన్. ఓకే. ఈ యొక్క కోర్స్‌లో ఎవరైతే మనకి 8,000 మాడ్యూల్‌లో జాయిన్ అయ్యారో వాళ్ళకి టుడే టాలీ ఒరిజినల్ లైసెన్స్ అంటే ఫుల్ పేమెంట్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి టుడే 1 మంత్ రెంటల్ లైసెన్స్ అండ్ సర్టిఫికేషన్ క్రెడెన్షియల్స్ టుడే ఈవినింగ్ లోపల మీకొస్తాయి. 8,000 ఎవరైతే పే చేసుంటారో నాకి ఫుల్ పేమెంట్ వాళ్ళకి ఈరోజు వచ్చేస్తాయి. ఓకేనా? సో, వాయిస్ వినబడుతుందమ్మా? క్లియరా? స్క్రీన్ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. Yes, గైస్ sir. పీపీటీ పీపీటీ కనబడుతుందా? Yes, sir. ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. డన్ గైస్. థాంక్ యూ. మా ఎవరికైనా పీపీటీ కనిపించకపోతే చెప్పండి. నీట్‌గా కనబడుతుంది గదా! క్లియర్‌గా రిమైనింగ్ పర్సన్స్ లైక్ ఆహ్, షకీల, నితిన్, మీనాక్షి, శ్రీను, గణేష్ కనబడుతుంది కదమ్మా? ప్లీజ్ కన్ఫర్మ్. లక్ష్మి. కనబడుతుంది. డన్ గైస్. సో, బిఫోర్ మనం డెమో స్టార్ట్ చేసే ముందు బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ మై సెల్ఫ్. ఓకే. నా పేరు లోకేష్. నేను ఎంబీఏ ఫైనాన్స్ కంప్లీట్ చేశాను. టాలీ ఏపీ అండ్ తెలంగాణ వన్ ఆఫ్ ది వన్ అండ్ ఓన్లీ టాలీ సర్టిఫైడ్ ట్రైనర్. లైక్ BFSI, బ్యాంకింగ్, ఫైనాన్స్ అండ్ సర్వీస్ ఇన్సూరెన్స్, రీటైల్ సేల్స్ అసోసియేట్ అండ్ SAP FISO S4. ఈ యొక్క జాబ్ రోల్స్ ని నేను టీచ్ చేస్తాను. సో నా నేటివ్ ప్లేస్ వచ్చేసి కడప, ఆంధ్రప్రదేశ్. టోటల్ 10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. లైక్ ట్రైనింగ్ పరంగా, టెక్నికల్ సపోర్టర్‌గా, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా, రియల్ టైమ్ సినారియోస్‌తో, కేస్ స్టడీస్‌తో స్టూడెంట్స్‌కి, ఎంప్లాయీస్‌కి, గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి, డాక్టర్స్‌కి, స్టూడెంట్స్‌కి, ఓకే, లెక్చరర్స్‌కి ఆల్మోస్ట్ 18,000 ప్లస్ ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ ట్రైనింగ్ అనేది మనం ఏపీ, తెలంగాణలో కాలేజ్ ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంటర్న్‌షిప్ ట్రైనింగ్, సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. నా యొక్క హాబీస్ లెర్నింగ్ న్యూ అప్లికేషన్స్, డెవలప్ న్యూ కంటెంట్, ప్రొవైడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ద స్టూడెంట్స్. ఇది నా యొక్క హాబీస్. సో, మన యొక్క గోల్ వచ్చేసి మాక్సిమం 50K అబోవ్ స్టూడెంట్స్‌ని ట్రైన్ చేయాలి. విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్‌తో, రియల్ టైమ్ సినారియోస్‌తో. సో, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎర్రర్స్ వచ్చినా ఈజీగా సింప్లిఫై చేసే విధంగా మన మెటీరియల్స్ ఉంటాయి. వే ఆఫ్ టీచింగ్ కూడా ఉంటుంది. అది మీరు ఇప్పటికే మన యొక్క యూట్యూబ్ ఛానెల్‌లో చూస్తూ ఉంటారు. ఓకే. ఇది నా గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్. సో, మన యొక్క ఇన్‌స్టిట్యూషన్ వచ్చేసి లోకేష్ ఇన్ఫోటెక్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ వీకెండ్ ట్రైనింగ్ త్రూఅవుట్ ఏపీ, తెలంగాణ అండ్ మన అబ్రాడ్స్‌లో ఉన్న తెలుగు వాళ్ళు ఎవరైనా కూడా 1-to-1 ట్రైనింగ్ కూడా తీసుకుంటారు. ఆన్‌లైన్ ట్రైనింగ్ తీసుకుంటారు. ఆఫ్‌లైన్ ట్రైనింగ్ కూడా తీసుకుంటారు.
సో లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ సేల్స్ అంటే ఒరిజినల్ టాలీ లైసెన్స్ ని సేల్ చేస్తుంది, సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది, ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తుంది, కస్టమైజేషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఈ అథారిటీస్ రెండు కూడా మనకు టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు, టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ రెండు కూడా మనకు ఆథరైజేషన్ ఇచ్చింది. సో మన యొక్క యూట్యూబ్ ఛానల్ వచ్చేసి టాలీ లోకేష్. సో తెంచుపల్లి లోకేశ్వర టాలీ సర్టిఫైడ్ ట్రైనర్, ఏపీ తెలంగాణ వన్ అండ్ ఓన్లీ ట్రైనర్ లోకేష్ మాత్రమే. ఓకే, మన యొక్క యూట్యూబ్ ఛానల్ టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ 35,000+ సబ్స్క్రైబర్స్ తో ఏపీ తెలంగాణలో సబ్జెక్ట్ ని నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన తెలుగు పీపుల్ కి అర్థమయ్యే విధంగా వొకాబులరీ, టర్మినాలజీ, ఎస్ఏపి కానీ, టాలీ కానీ, అడ్వాన్స్డ్ ఎక్సెల్ కానీ ఈ యొక్క సబ్జెక్ట్ ని తెలుగులో నీట్ గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మెటీరియల్స్ రూపంలో అమెజాన్‌లో గాని త్రూఅవుట్ ఇండియా సేల్ చేస్తూ ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా టర్మినాలజీతో మనకి యూట్యూబ్ ఛానల్ పరంగా కావచ్చు, మెటీరియల్స్ పరంగా కావచ్చు, మనం మార్కెట్‌లో కూడా మన మెటీరియల్స్ అమెజాన్‌లో కూడా సేల్ చేయడం జరుగుతుంది. సో టాలీలోకేస్ మెటీరియల్స్ ఉంటాయి, అడ్వాన్స్డ్ ఎక్సెల్ మెటీరియల్స్ ఉంటాయి. సో తర్వాత ఇంటర్వ్యూ క్వెషన్స్ అండ్ ఆన్సర్స్ మెటీరియల్స్ కూడా అమెజాన్‌లో త్రూఅవుట్ ఇండియా కూడా మనం సేల్ చేయడం జరుగుతూ ఉంది. ఓకే, ఇలాంటి వొకాబులరీతో, టర్మినాలజీతో అందరికి అర్థమయ్యే విధంగా చాలా సింపుల్ సబ్జెక్ట్ వొకాబులరీతో మనము ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం. మెటీరియల్స్ కూడా మార్కెట్‌లో సేల్ చేస్తున్నాం. సో రీసెంట్‌గా వచ్చిన ప్లేస్‌మెంట్స్ మన దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్‌కి లైక్ పి. చరణ్. ఓకే, మనకి గాట్ ప్లేస్డ్ ఇన్ చరణ్ ఇండియన్ స్వీట్ హోమ్ బెంగుళూరు అండ్ తిరుపతమ్మ వరంగల్ 2.4 ఎల్‌పిఏ, 1.9 ఎల్‌పిఏ చరణ్ అండ్ జూనియర్ అకౌంటెంట్ దివ్య మనకి హైదరాబాద్ 1 ఎల్‌పిఏ. సో లైక్ భారతి అండ్ ఉమా మహేశ్వర్ కడప 1.4 ఎల్‌పిఏ, ధర్మారావు అకౌంటెంట్ 1.2 ఎల్‌పిఏ హైదరాబాద్. సో ముబీనా బాను అకౌంటెంట్ 2.5 ఎల్‌పిఏ కడప. మనకి షబీర్ అకౌంటెంట్ హైదరాబాద్ 2 ఎల్‌పిఏ, 2 ఎల్‌పిఏ. తర్వాత లలిత 1.6 ఎల్‌పిఏ వెస్ట్ గోదావరి అండ్ ప్రియా అకౌంటెంట్ హైదరాబాద్ 2.4 ఎల్‌పిఏ. శిరీష రంగారెడ్డి 1 ఎల్‌పిఏ, 1.8 ఎల్‌పిఏ. లైక్ శ్రీహాబ్ 1.8 ఎల్‌పిఏ. వీళ్ళు మన దగ్గర రీసెంట్‌గా ట్రైన్ అయ్యి జాబ్ తెచ్చుకున్న వాళ్ళు. అండ్ కాలేజ్ ట్రైనింగ్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాం ఏపీ తెలంగాణలో. విత్ డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ నుంచి ప్రైవేట్ లిమిటెడ్ నుంచే టాలీ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తూ 45 డేస్ కోర్స్ డ్యూరేషన్ ఏపీ తెలంగాణలో ఉన్న కాలేజెస్‌కు మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. యాహ్! సో ఇప్పుడు చూడండి, యాక్చువల్ ప్రాబ్లమ్ అండ్ స్కిల్ గ్యాప్. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రెజెంట్ ఉన్న మార్కెట్ ప్రకారంగా ఎవరీ స్టూడెంట్‌కి మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ ఉందంటారా? లేదంటారా? ఎనీవన్? మీరే చెప్పండి. ఎంతమందికి మనకి మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ ఉంది మార్కెట్‌లో ప్రెజెంట్? ఎనీవన్? ఇప్పుడు మీరు ఒక జాబ్‌కి వెళ్లారండి. ఇప్పుడు మీరు ఒక జాబ్‌కి వెళ్ళినప్పుడు అక్కడ కంపెనీ అంటే లైక్ ఓపెన్ చేయొద్దు. ఏదైనా డౌట్ ఉంటే ఓపెన్ చేయండి. ఓకేనా? రేబెన్ గారు మ్యూట్‌లో పెట్టుకోండి ప్లీజ్. యాహ్! గైస్. సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే మనకి ప్రతి స్టూడెంట్‌కి ఆఫ్టర్ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత కంపల్సరీగా జాబ్ చేయడానికైతే హైదరాబాద్‌కో, బెంగుళూరు, చెన్నైకి వెళ్ళాలి. ప్రెజెంట్ ఉన్న మార్కెట్ ప్రకారంగా ప్రతి స్టూడెంట్‌కి మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ ఉందా? లేదంటారా? ఎనీవన్? చెప్పండమ్మా. యాహ్! గైస్. నితిన్, శ్రీను. మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ రెజ్యూమ్‌లో ఎంతమంది పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది? ప్రెజెంట్ సినారియో ప్రకారంగా. లైక్ షకీలా, వెంకట్ గారు, మీనాక్షి చెప్పండి. విష్ణు చెప్పండి గైస్. మీకు తెలిసినంత వరకు చెప్పండి. డోంట్ వరీ. ఇప్పుడు మార్కెట్‌లో ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ తగిన విధంగా నాలెడ్జ్ గెయిన్ చేసుకొని స్టూడెంట్స్‌కి మార్కెట్‌లో ఇంటర్వ్యూస్ ఫేస్ చేయడానికి వెళ్తున్నారంటారా? లేదంటారా? ఎనీవన్? ఇప్పుడు ఒక అకౌంటెంట్ జాబ్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటండి? ఎనీవన్? ఎవరైనా చెప్పండి. ఒక అకౌంటెంట్‌కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి? నాలెడ్జ్. ఎనీవన్ తెలిసినాక చెప్పండి ప్రాబ్లమ్ లేదు.
మిస్టేక్ వెళ్ళినా డోంట్ వరీ. చెప్పండి. నో ఐడియా? MS మా వాయిస్ వినపడు యాహ్! చెప్పండి. మీకు తెలిసిన కాడ చెప్పండి బ్రదర్. సైలెంట్‌గా ఉంటే ఎలా? టాలీ మీకు ఎంతవరకు అండ్ తెలుసు ఆఫీస్. టాలీ అండ్ MS ఆఫీస్. ఎంఎస్ ఆఫీస్. వెరీ గుడ్. సో, ఒక జాబ్‌కు మీరు అకౌంటెంట్‌గా ఫిట్ అవ్వాలి అంటే కంపల్సరీగా టాలీతో పాటు ఎంఎస్ ఆఫీస్ కూడా రావాలి. ప్రెజెంట్ మార్కెట్ సినారియో ప్రకారంగా. ఎందుకంటే సో, ఎక్సెల్ వర్క్ కూడా చాలా వరకు అవసరం అవుతుంది. అలాంటి సిట్యుయేషన్స్‌లో టాలీకి ఇంక్లూడింగ్ అడ్వాన్స్ ఎక్సెల్ కూడా వచ్చి ఉండాలి. సో, అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా యాస్ ఫర్ మార్కెట్ రూల్ ప్రకారంగా చూసుకుంటే ప్రెజెంట్ ఒక బిజినెస్ రిక్వైర్మెంట్ స్కిల్స్, ఒక ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, వాటికి రిలేటెడ్ ప్రతి యంగ్ స్టూడెంట్ కూడా మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ అనేది పెంచుకోవడం చాలా, చాలా, చాలా అవసరం. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే. డన్. సో, తర్వాత మనకి టాలీ ప్రైమ్ 6.0 ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ నేర్చుకోవడం వల్ల, సార్ మనకి కెరియర్ ఆపర్చునిటీస్ ఎలాంటి సెక్టార్స్‌లో ఉంటాయి అనేది మీరు తెలుసుకోవాలి. బ్యాంకింగ్ సెక్టర్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్స్ అండ్ సేల్స్ అండ్ మార్కెటింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ట్రేడింగ్, ఐటీఈఎస్ అండ్ బీపీఓ అండ్ కేపీఓ. ఇలాంటి ప్లేసెస్‌లో మనకి కెరియర్ ఆపర్చునిటీస్ చాలా వరకు ఉంటాయి. అది మనం తెలుసుకోవాలి. సో, తర్వాత ఆఫ్టర్ మన ట్రైనింగ్ కంప్లీట్ అయ్యేలోపు మనకి ఎక్కడెక్కడ జాబ్స్ ఉంటాయనేది మనకు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్‌లో జాబ్స్ ఏపీ, తెలంగాణలో ఎక్కడెక్కడ ఉంటాయి అవన్నీ కూడా మన గ్రూప్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంటుంది. వాటి ద్వారా మీరు కాల్ బ్యాక్ చేసి వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అయినా వెళ్ళొచ్చు. ఏపీ, తెలంగాణ. తర్వాత చాలా మందికి తెలీదు. అకౌంటెంట్ కెరీర్ లాడర్. ఇప్పుడు మీకు తెలిసినంత వరకు జూనియర్ అకౌంటెంట్, అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్. ఇవి మాత్రమే మీకు తెలుసు గానీ, దానిలో ఒక అకౌంటెంట్‌గా మీరు వెళ్ళినప్పుడు ఎన్ని పొజిషన్స్ ఉంటాయి అనేది చాలా మందికి తెలీదు. చాలా మంది స్టూడెంట్‌కి తెలీదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక టాటాలో పని చేసినా, ఒక రిలయన్స్ కంపెనీలో మీరు వర్క్ చేసినా, టాటా కంపెనీలో పని చేసినా అకౌంటెంట్ పొజిషన్స్ ఒక కంపెనీలో ఎన్ని ఉంటాయి అని అడిగినప్పుడు చాలా మందికి తెలీదు. సో, జూనియర్ అకౌంటెంట్ అంటారు, అకౌంటెంట్ అంటారు, సీనియర్ అకౌంటెంట్. అంతకు మించి ప్రిన్సిపల్ అకౌంటెంట్ అంటే ఎవరు? కార్పొరేట్ కంట్రోలర్ అంటే ఎవరు? సీఎఫ్ఓ అంటే ఎవరు? అనేది ఎక్స్‌ట్రా మనకి పొజిషన్స్ ఉంటాయి ఒక కంపెనీలో అనేది చాలా రేర్ పర్సన్స్‌కి మాత్రమే తెలుసు. చాలా వరకు మీకు కూడా ఇక్కడ జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ కూడా ఐడియా ఉండదు. ఎందుకంటే ఆ పొజిషన్స్ మాత్రమే మనకు తెలిసి ఉంటాయి. కానీ ఒక ఆర్గనైజేషన్‌లో ఒక బిగ్ ఆర్గనైజేషన్‌లో మీరు జాయిన్ అయినప్పుడు అక్కడ ఎలాంటి పొజిషన్స్ ఉంటాయి. అంటే పొజిషన్ బట్టి రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ మారతాయి. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అంటారు. సీఎఫ్ఓ అంటే ఏంటంటే ఒక కంపెనీలో అథారిటీస్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ క్యాడర్ పెరిగే కొద్దీ సాలరీ రేంజెస్ పెరుగుతాయి, అథారిటీస్ పెరుగుతాయి, వర్క్ స్టైల్ పెరుగుతుంది, వర్క్ ప్రెషర్ కూడా పెరుగుతుంది. ఓకే. జూనియర్ అకౌంటెంట్ కొత్తగా జాబ్ వచ్చింది. కొత్తగా ఫ్రెష్‌గా వెళ్తున్నారు. జూనియర్ అకౌంటెంట్ నుంచి మళ్ళా అకౌంటెంట్ పొజిషన్ నుంచి సీనియర్ అకౌంటెంట్‌కి, తర్వాత ప్రిన్సిపల్ అకౌంటెంట్, కార్పొరేట్ కంట్రోలర్, సీఎఫ్ఓ ఇలా పొజిషన్స్ అనేది ఒక కంపెనీలో బిగ్ ఆర్గనైజేషన్ టాటా, రిలయన్స్ అలాంటి కంపెనీస్‌లలో మీకు పొజిషన్‌లనేది మారుస్తూ వస్తారు. అది మీరు గమనించాలి. తర్వాత చూసుకుంటే స్కిల్స్ ప్రతి స్టూడెంట్‌కి ఉండవలసిన స్కిల్స్ ఏంటి? మీరు ఎడ్యుకేషన్ అనేది ఏదో ఒక కంపెనీలో, ఏదో ఒక యూనివర్సిటీలో మీరు క్లియర్ చేసుకుంటారు. ఎడ్యుకేషన్ డిగ్రీ. ఓకే. బట్ ఒక రెజ్యూమ్‌లో మీరు కొన్ని ఈఆర్‌పీ టూల్స్ అంటే నాకు ఈ యొక్క సబ్జెక్ట్ వచ్చు కంప్యూటర్‌లో అని మీరు పెట్టుకోవాలనుకుంటే కంపల్సరీగా ఎంఎస్ ఆఫీసా, టాలీ ఈఆర్‌పీనైనా, ఎస్ఏపీనా అనేది ఈఆర్‌పీ టూల్ మీ రెజ్యూమ్‌లో కంపల్సరీగా ఉండాలి. ఆ రెజ్యూమ్‌లో ఈఆర్‌పీ టూల్స్ ఉంటేనే మీరు ఒక జాబ్‌కి ఎలిజిబిలిటీ అవుతారు. ఎడ్యుకేషన్ అనేది జస్ట్ ఒక మ్యాటర్. అంటే ఏంటి ఇక్కడ లైక్ జస్ట్ నార్మల్ అన్నమాట. మీరు గమనించినట్లయితే ఎంతవరకు నేను డిగ్రీ చేశాను, ఎంబీఏ చేశాను అంతవరకు మాత్రమే ఉపయోగపడుతుంది. సో, తర్వాత ఫైనల్‌గా మీరు జాబ్ చేయాల్సింది ఒక కంప్యూటర్ మీద. కంప్యూటర్ మీద జాబ్ చేయాలంటే మీ రెజ్యూమ్‌లో ఉండవలసిన స్కిల్స్ ఏంటి? టెక్నికల్ స్కిల్స్ ఏంటి? టాలీ, ఎంఎస్ ఆఫీస్, డిజిటల్ మార్కెటింగ్. వాటితో పాటు మీకు ఇంటర్వ్యూ చేసేటప్పుడు బిజినెస్ ఇంగ్లీష్, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, బాడీ లాంగ్వేజ్ కూడా కొంతవరకు మీకు అడ్వాంటేజ్‌గా మారుతుంది.
ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్ కిందకి వస్తుంది. ఇవన్నీ ఉంటేనే మీరు ఒక జాబ్కి ఎలిజిబిలిటీ అవుతారు. ఇది 100% ఇది మీకు కూడా తెలుసు. ఓకే. డన్. ఇప్పుడు మన సబ్జెక్ట్లో వచ్చినట్లయితే కోర్స్ డీటెయిల్స్. టాలీ ప్రైమ్ 6.0 ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ అని మనం చెప్తున్నాం. ఓకే. సో సెక్టార్ వచ్చేసి ఎంఎస్ఎంఈ. సెక్టార్ వచ్చేసి ఎంఎస్ఎంఈ. మన కోర్స్ చూసుకున్నట్లయితే టాలీ ప్రైమ్ 6.0 ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ లేటెస్ట్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ తో మన ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఓకే. సార్ ఈ టాలీ ప్రైమ్ 6.0ని ఎలాంటి సెక్టార్ లో మనం యూజ్ చేస్తాము అంటే ఎంఎస్ఎంఈ సెక్టార్. అసలు ఎంఎస్ఎంఈ అంటే ఫుల్ ఫామ్ ఏంటి మా? ఎవరైనా చెప్పగలరా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎంఎస్ఎంఈ? ఎనీవన్? Micro, small, medium enterprises. సూపర్. సో మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్. ఓకే. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ టాలీ సాఫ్ట్వేర్ ని మన ఇండియా వాళ్ళు కనిపెట్టారు. ఇది ఎక్కువగా మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కి ఎక్కువగా ఉపయోగిస్తారు. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ లో దేన్ని ఉపయోగిస్తారమ్మా? ఎస్ఏపిని ఉపయోగిస్తారు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిలలో ఎక్కువగా ఎస్ఏపిని ఉపయోగిస్తారు. అదే జస్ట్ బిల్లింగ్ పర్పస్ కోసం ఎక్కువగా మార్కెట్‌లో ఏది యూజ్ చేస్తామంటే, మనకు టాలీని ఎక్కువగా యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇండియాలో మీరు చూసుకున్నట్లయితే మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎక్కువ. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ తక్కువ. కాబట్టి ఈ సాఫ్ట్‌వేర్‌ని మన ఇండియా వాళ్ళు కనిపెట్టారు కాబట్టి ఆల్‌మోస్ట్ మనకి టాలీని ఎక్కువగా యూజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈ టాలీ కోర్స్‌లోకి ఎంటర్ అయ్యే ముందు కోర్స్ కంటెంట్ మనం చూసుకుంటే బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్, అబౌట్ టాలీ, ఓవర్‌వ్యూ ఆఫ్ జీఎస్టీ అనేది మనం తెలుసుకోవాలి. మన కోర్స్ డ్యూరేషన్ 35-45 డేస్ కోర్స్‌లో మనకి క్లియర్ అవుతుంది. ఓకే. సో తర్వాత మనం నేర్చుకునే కంటెంట్ మాడ్యూల్స్ ఆఫ్ కోర్స్ డీటెయిల్స్. గైస్ ఈ యొక్క మాడ్యూల్స్ అనేది ఎవరైతే అండర్ టాలీ సొల్యూషన్స్, ఓకే, టాలీ సొల్యూషన్స్ ఎయిదర్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్, బెంగుళూరు హెడ్ ఆఫ్ ది కంపెనీ బెంగుళూరు, వారి అండర్‌లో ఎవరైతే సర్టిఫైడ్ అయి ఉంటారో వాళ్ళు మాత్రమే ఒరిజినల్ కంటెంట్, ఒరిజినల్ సర్టిఫికేషన్ మార్కెట్‌లో స్టూడెంట్స్‌కి ప్రొవైడ్ చేస్తారు. రిమైనింగ్ బయట మీకు ఎక్కడ దొరికినా అది ఒరిజినల్ కంటెంట్ కాదు. యూట్యూబ్‌లో వీడియోస్ చూసుకొని 4 ప్రాబ్లమ్స్ రాసుకొని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు. కానీ ఈ టాలీ ఎసెన్షియల్ లెవెల్ 1, టాలీ ఎసెన్షియల్ లెవెల్ 2, టాలీ ఎసెన్షియల్ లెవెల్ 3, టాలీ ప్రొఫెషనల్, జీఎస్టీ యూజింగ్ టాలీ, అడ్వాన్స్డ్ ఎక్సెల్. ఇవి మాడ్యూల్స్ అంటారమ్మా వీటిని. ఓకే. ఇప్పుడు మీరు ఎక్కడైనా బయట నేర్చుకుంటే టాలీ ప్రైమ్ అని సర్టిఫికేషన్ ఇస్తారు. అది కాదక్కడ టాలీ ప్రైమ్. లెవెల్స్ ఉంటాయి. ఇది ఒరిజినల్ కంటెంట్ అండర్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ మాత్రమే ఈ లెవెల్స్ వైస్‌గా సబ్జెక్ట్ నేర్పిస్తుంది. సర్టిఫైడ్ ఇన్‌స్టిట్యూషన్ లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్‌స్టిట్యూషన్ సర్టిఫైడ్ ఇన్‌స్టిట్యూషన్. సో ఎవరైతే ఏపీ, తెలంగాణలో సర్టిఫైడ్ ఇన్‌స్టిట్యూషన్‌లో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ కంటెంట్ నేర్పిస్తారు. రిమైనింగ్ అందరూ కూడా బయట ఎవరు కూడా నేర్పించడానికి అవకాశం ఉండదు. ఓకే. డన్. ఈ లెవెల్స్‌లో ఉన్న కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఇండెక్స్ ఏదైతే ఉన్నాయో అవి మీకు టీచ్ చేస్తూ వస్తాం. యాహ్! ఆఫ్‌లైన్ అండ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ ఆబ్జెక్టివ్ సర్టిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ టాలీలోకి మనం ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి? మీరు కామర్స్ అయినా, నాన్ కామర్స్ అయినా పర్వాలేదు. ఎవరైనా పర్వాలేదు. మీరు కామర్స్ స్టూడెంట్స్ అయినా, నాన్ కామర్స్ స్టూడెంట్స్ అయినా ఎవరైనా పర్వాలేదు. బట్ కంపల్సరీగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అకౌంటింగ్ బేసిక్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే, ఈ బేసిక్స్ మనం తెలుసుకోకుండా టాలీలో ఒక ఎంట్రీ కూడా మనం పాస్ చేయలేం. డెఫినిషన్ ఆఫ్ అకౌంటింగ్, టైప్స్ ఆఫ్ అకౌంటింగ్, అకౌంటింగ్ రూల్స్, టైప్స్ ఆఫ్ అసెట్స్, టైప్స్ ఆఫ్ ఎక్స్‌పెన్సెస్, టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్స్, అకౌంటింగ్ సైకిల్. ఇదే మా థియరీ. అకౌంట్స్‌లో థియరీ అంటే ఇదే ఉంటుంది. వీటిని బాగా స్టడీ చేయాలి ప్రతి ఒక్కరు గూడా. స్టడీ చేశామంటే వితిన్ తక్కువ టైంలోనే మీరు 5 సంవత్సరాలు పట్టే టైంని మీరు బాగా అనాలిసిస్ చేసి మీరు నేర్చుకోగలిగారంటే వితిన్ 40 డేస్ లోపల మీరు ఆ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఆ వొకాబులరీ తెలుగులో మీనింగ్ తెలుసుకుంటే చాలు. ఇంక రిమైనింగ్ సింపుల్‌గా వర్క్స్ అనేది చేసుకుంటూ వెళ్ళొచ్చు. యాహ్! ఈ థియరీ తెలుసుకున్న తర్వాత మీరు టాలీలో ఇంట్రడక్షన్ ఆఫ్ టాలీ, కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, వోచర్ పోస్టింగ్, ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్. అదే మాన్యువల్‌గా అకౌంట్స్‌లో చేయాలంటే కొంచెం టైం పడుతుంది. అలాంటిది మనకి ఎప్పుడైతే సాఫ్ట్‌వేర్ కనిపెట్టారో, ఆ సాఫ్ట్‌వేర్‌లోకి వెళ్ళేసరికి ఈవెన్ నాన్ కామర్స్ వాడు గూడా
టాలీని సింపుల్గా ఆపరేట్ చేసే విధంగా సాఫ్ట్వేర్ ఉంటుంది. జస్ట్ కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్ చేసి ఓచర్ పోస్టింగ్ చేస్తే చాలు. ఇక ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ వీటన్నిటి మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా సాఫ్ట్వేరే రెడీ చేసి మీకు పెట్టేస్తుంది. అది సాఫ్ట్వేర్ అంటే చాలా సింప్లిఫైడ్. ఓకే, వీటికి సింక్ చేస్తూ జిఎస్టిని ఏ విధంగా టాలీలో ఇంక్లూడ్ చేశారు? డెఫినేషన్ ఆఫ్ జిఎస్టి, టైప్స్ ఆఫ్ డీలర్స్, టైప్స్ ఆఫ్ టాక్సెస్, రిజిస్ట్రేషన్, కరెంట్ స్ట్రక్చర్, జిఎస్టిఆర్ 1, జిఎస్టిఆర్ 2, జిఎస్టిఆర్ 3బి, జిఎస్పి. ఈ ఫీచర్స్ అన్ని కూడా మనకు టాలీలో ఇంక్లూడ్ చేశారు. అవి కూడా డిస్కస్ చేస్తాం. ఓకే, సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ టాలీమా? టాలీ ఫుల్ ఫామ్ అంటే ఏంటండి? ఎనీవన్? టాలీ ఫుల్ ఫామ్ ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్ మా? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ టాలీ? చెప్పండి. పర్లేదు, మిస్టేక్ అయినా పర్లేదు, మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాంగా. ఎనీవన్? గణేష్, శ్రీనివాస్, విష్ణు, రాజేష్, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ టాలీ? సార్ గూగుల్ తల్లిని అడగాలి సార్ అంటారా? మా వాయిస్ వినబడుతుందా? హలో, Yes, sir. It was. యా చెప్పండి, పర్లేదు. టాలీ ఫుల్ ఫామ్ ఏంటి? Transactions allowed in a linear line. వెరీ గుడ్. ట్రాన్సాక్షన్స్ Allowed Okay. in a అలౌడ్ linear ఇన్ ఏ line. లీనియర్ లైన్ యాడ్స్ అంటాం. ఓకే, ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? April April 1st to March. April 1st. యా, April ఏప్రిల్ 1st to 31st March మార్చ్. 31st. వెరీ గుడ్. సో ఇండియా ఫైనాన్స్ ఇయర్ డిపెండెంటా ఇండిపెండెంటా? డిపెండెంటా ఇండిపెండెంటా అండి? Dep- డిపెండెంట్. ఎవరైనా ట్రావెలింగ్ చేస్తూ ఉంటే మ్యూట్ లో పెట్టుకోండి, ఆన్ చేయొద్దు. సౌండ్స్ వస్తున్నాయి, మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. ఇంట్లో ఖాళీగా ఉన్న Depends. మాత్రమే ఆన్ చేసి చెప్పండి. మీరు ఏదైనా ట్రావెలింగ్ లో ఉన్నా, ఎక్కడైనా బయట వెళ్తున్నా కూడా ఆన్ చేయొద్దు, సౌండ్స్ వస్తున్నాయి. ఓకే, మీరు చెప్పకుండా పర్లేదు, మిగతా వాళ్ళు చెప్తారు, జస్ట్ లిజన్. యా, చెప్పండి మా. ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ ఉంది? ఓకే చెప్పారు. డిపెండెంటా ఇండిపెండెంటా? Dependent, sir. ఇండిపెండెంటా? ఏ విధంగా అమ్మా? Depends, sir. అంటే అది కాకపోతే అంటే ఇది కాకపోతే. సో మనము డిపెండెంట్ అంటే ఏంటి? ఇండియా ఫైనాన్స్ ఇయర్ అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని మీరు చూసుకున్నట్లయితే, లైక్ మీరు గమనించాలి. సో ప్రతి ఇయర్ 1 ఏప్రిల్న ఇండియా ఫైనాన్స్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. సో అది ఎప్పటికి ఎండ్ అవుతుంది సార్ అంటే, నెక్స్ట్ ఇయర్ 31st 3కి అది ఇండియా ఫైనాన్స్ ఇయర్ అనేది ఎండ్ అవుతుంది. అంటే అమెరికా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? జనవరి 1st స్టార్ట్ అయ్యి డిసెంబర్ 31st కి ఎండ్ అవుతుంది. వాళ్ళది ఇండిపెండెంట్, వాళ్ళు నెక్స్ట్ ఇయర్ మీద ఆధారపడరు. కానీ ఇండియా వాళ్ళ ప్రకారంగా చూసుకుంటే మన ఇండియా ఫైనాన్స్ ఇయర్ అనేది ఇయర్ మధ్యలో స్టార్ట్ అవుతుంది. అంటే ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ మీద మళ్ళీ 3 మంత్స్ మీద మనం ఆధారపడుతున్నాం. కాబట్టి మనం డిపెండెంట్ కిందకి వస్తామండి, గుర్తుపెట్టుకోండి. యా, సో నెక్స్ట్ అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటి? ఫైనాన్స్ ఇయర్ చెప్పారు. అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటంటే న్యూ ఇయర్ 1/4/26 టు 31/3/27 ఏదైతే న్యూ ఇయర్ ఉంటుందో దాన్ని అసెస్మెంట్ ఇయర్ అంటారు. ఫైనాన్స్ ఇయర్ అంటే కరెంట్ ఇయర్ 1 ఏప్రిల్ 25 టు 31/3/26 దీన్ని ఫైనాన్స్ ఇయర్ అంటారు. ఓకే, టాలీ ఫుల్ ఫామ్ ఏంటి? ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్ అంటాం. ఓకే, అంటే ఒక బిజినెస్ 1 ఏప్రిల్తో స్టార్ట్ అయ్యి 31/3కి ఎండ్ అవుతుంది. ప్రతిరోజు బిజినెస్ లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయి అనేది ఇంపార్టెంట్. అంటే పర్చేజా, సేలా, ఎక్స్పెన్సా, ఇన్కమా, డేట్ వైజు, మంత్ వైజు, ఇయర్ వైజు కంపల్సరీగా డేట్ మార్చి బిజినెస్ లో ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి.
అలా చేస్తేనే మన అకౌంట్స్ లో సబ్జెక్ట్ అనేది తర్వాత బిజినెస్ ప్రాఫిట్ లో ఉందా లాస్ లో ఉందా అనేది తెలుస్తుంది. ఓకే. సో ఫస్ట్ మనకి టాలీ ఈఆర్పి 9 దాని ఐకాన్ ఇలా ఉంది ఇలా ఒక టెక్స్ట్ బుక్ లాగా ఉంది. తర్వాత టాలీ ప్రైమ్ ఐకాన్ ఇలా తీసుకొచ్చారు 5.1 వరకు మిడిల్ లో ఉంది కదా అది. సో తర్వాత టాలీ ప్రైమ్ 6.0 లేటెస్ట్ వర్షన్ పి అని ఇచ్చేసి ప్రైమ్ లేటెస్ట్ గా ఇలా ఐకాన్ ని తీసుకొచ్చారు. ఓకేనా. సో దీని టాలీ యొక్క మినిమం సింపుల్ ఇన్ఫర్మేషన్. ఓకే. సో తర్వాత మీరు చూసినట్లయితే వాట్ ఈజ్ ఏ టాలీ అని చెప్పాం. ఇది ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అని మనకు తెలుసు. ఈ యొక్క అకౌంటింగ్ సాఫ్ట్వేర్ లో ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని మనం మెయింటైన్ చేస్తాం అంటే సర్వీస్, ట్రేడింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ అని మెయింటైన్ చేస్తాం. ఓకే. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెప్పండి. ఇప్పుడు టాలీ అనేది ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అన్నారండి. ఓకే, డన్, నేను కాదనట్లేదు. టాలీ అనేది ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అని మనం డిస్కషన్ చేసాం. టాలీ అనేది ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అని మనం డిస్కస్ చేసాం. ఓకే. ఈ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ లో మనము ఎలాంటి టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ బిజినెస్ లో పోస్ట్ చేస్తాము అంటే సర్వీస్ కంపెనీ, ట్రేడింగ్ కంపెనీ, తర్వాత మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అని చెప్పాం. ఓకే. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి. సర్వీస్ ఎక్కడ జరుగుతుంది, ట్రేడింగ్ ఎక్కడ జరుగుతుంది, ఓకే, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ జరుగుతుంది? మీకు తెలిసిన కాదు చెప్పండి. ఎనీవన్? సర్వీస్ ఎక్కడ జరుగుతుందమ్మా? హాస్పిటల్స్, హాస్పిటల్స్, ఇంకా ఎక్కడ జరుగుతుంది? సర్వీస్ ఎక్కడ జరుగుతుంది? హాస్పిటల్స్. ఓకే, ఇంకా చెప్పండి. ఇంకా రిమైనింగ్ ఐస్ సర్వీస్ ట్రాన్సాక్షన్స్ Schools. ఎక్కడ జరుగుతాయి? ఓకే, వెరీ గుడ్. స్కూల్స్. ఇంకా చెప్పండి, పర్లేదు. హాస్పిటల్స్ చెప్పారు, స్కూల్స్ చెప్పారు, ఇంకా ఏమున్నాయి? సర్వీస్ జరిగే ప్లేసెస్ ఇంకా ఏమున్నాయి చెప్పాలి. खत्म खत्म इधर बनेगा సో మనం చెప్పుకున్నట్లయితే కాలేజెస్, స్కూల్స్, రెస్టారెంట్స్, థియేటర్స్, హాస్పిటల్స్, చారిటీస్, ఈ ప్లేసెస్ లో మీకు సర్వీస్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ సర్వీస్ అమౌంట్ అనేది లిమిటెడ్, ఎక్కువ ప్రాఫిట్ కనిపించదు, సో ఎక్కువ టైం కూడా పట్టదు. సో దీన్ని సర్వీస్ అంటాం. ఓకేనా. సో తర్వాత ట్రేడింగ్ అంటే ఎక్కడ జరుగుతుందమ్మా? ట్రేడింగ్ మీన్స్ బయ్యింగ్ అండ్ సెల్లింగ్. బయ్యింగ్ అండ్ సెల్లింగ్ అంటే ఒక ప్రోడక్ట్ పర్చేజ్ చేసి సేల్ చేయడం మార్కెట్లో. ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెస్ మా? పర్చేజ్ చేసి సేల్ చేయడం ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెసెస్ ఉన్నాయి చెప్పండి గైస్. Groceries. గ్రాసరీస్, ఇంకా ఏమున్నాయి? ఉం? చెప్పండి. మీరు రెగ్యులర్ గా వాడుతున్నారు కదా, మీరు ఉపయోగించే వస్తువులన్నీ ఏంటి? మీ హ్యాండ్ లో ఉంది మొబైల్, ఏంటిది? ల్యాప్టాప్ ఉంది, ఏంటిది? డ్రెస్సెస్ ఉన్నాయి, ఏంటి అవన్నీ? మీరు ఉపయోగించే వస్తువులు ఏంటి? ట్రేడింగా, సర్వీసా? ट्रेडिंग सर ट्रेडिंग ఓకే, అవే చెప్పండి. పేర్లు చెప్పండి కొన్ని. ఎలాంటి ట్రేడింగ్ అంటే ఎలాంటి షాపులు వస్తాయి? हार्डवेयर शॉप्स హార్డ్వేర్ షాప్స్, ఇంకా इलेक्ट्रॉनिक शॉप्स ఎలక్ట్రానిక్ షాప్స్, వెరీ గుడ్. ఇంకా कंप्यूटर्स క్లోత్స్, ఇంకా कंप्यूटर्स क्लास చెప్పాలి. రెగ్యులర్ గా మీరు యూజ్ చేసే వస్తువులే ట్రేడింగ్ కదా. అంటే ఏం చెప్పొచ్చు? మొబైల్ షాప్స్ అని, ఫర్నిచర్ షాప్స్ అని. ఎస్ బోల్నా మా మీట్లో పెట్టుకోండి. మొబైల్ షాప్స్, ఫర్నిచర్ షాప్స్, ఎలక్ట్రికల్ గూడ్స్. మా సెకిలా మీరు మ్యూట్లో పెట్టుకోండి అమ్మా, ఓపెన్ చేయొద్దు. మొబైల్ షాప్స్, ఎలక్ట్రికల్ షాప్స్, బట్టల షాప్స్, ఓకే, మెడికల్ స్టోర్స్, ఓకే, ఇవన్నీ ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్, లైక్ ట్రేడింగ్ కంపెనీస్. మొబైల్ షాప్, ఫర్నిచర్ షాప్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రికల్ గూడ్స్, మెడికల్ స్టోర్స్, క్లాస్ షోరూమ్స్, ఇవన్నీ ఏంటి? ట్రేడింగ్. హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్తారు,
వాళ్ళు స్టాక్ గూడ్స్ పర్చేజ్ చేస్తారు, వాళ్ళ లోకల్ డిస్ట్రిక్ట్ లో సేల్ చేసుకుంటారు. ట్రేడింగ్. సో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి చెప్పండి? మ్యానుఫ్యాక్చరింగ్ స్టీల్ అంటే ఏంటి? ఐటమ్స్. సో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఎక్కడ ఏం తయారు చేస్తారు? చెప్పండి. ఒక ప్రోడక్ట్ ఏం తయారు చేస్తారు మా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లో? ఎలాంటి ప్రొడక్ట్స్ తయారు చేస్తారు? మీరు రెగ్యులర్ గా ఉపయోగించే వస్తువులే ఉన్నాయి కదా, వాటిని ఎక్స్ప్లెయిన్ చేయండి. అసెంబల్ అవుతాయి. అదే ఇప్పుడు లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? రా మెటీరియల్ పర్చేజ్ చేయడం, ఫినిష్డ్ గూడ్స్ గా మార్చడం, సేల్ చేయడం. ఏవైతే మీరు తయారు చేస్తున్నారో వాటి పేర్లు ఏంటి? షాప్ వాటి చెప్పండి, ఆ కంపెనీలు చెప్పండి. మీరు రెగ్యులర్ గా ఉపయోగించే వస్తువులు ఉన్నాయి కదా. సీసీ కెమెరాలు సార్, వెరీ గుడ్. ఇంకా మొబైల్స్, వెరీ గుడ్, సూపర్. ఇంకా చెప్పాలి. ఎగ్జాంపుల్స్ రేపు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పాలి కదా. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కొన్ని తయారు చేసేటి ఏమున్నాయి చెప్పండి అంటాడు, అప్పుడు చెప్పాలిగా. ఓకే, డన్. చూడండి, ఇప్పుడు మనం డిస్కషన్ చేసాం. సో టాలీ అనేది ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అన్నాం. ఈ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ లో మార్కెట్ లో జరుగుతున్న ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి సర్వీస్ కంపెనీకి సంబంధించి కావచ్చు, ట్రేడింగ్ కంపెనీకి సంబంధించిన కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన కావచ్చు. వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా మనం క్లియర్ గా డిస్కషన్ చేసాం. ఓకే, ఈ సర్వీసు, ట్రేడింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటది. మ్యానుఫ్యాక్చరింగ్ లేకుండా ట్రేడింగ్ ఉండదు మార్కెట్ లో, ట్రేడింగ్ లేకుండా సర్వీస్ ఉండదు. అంతే కదండి. ఒక మొబైల్ తయారవుతుంది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో. ఓకే, ఆ మొబైల్ మీ వరకు రీచ్ అవ్వాలంటే మీ డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు డిస్ట్రిబ్యూటర్లు అవసరం, ఏరియా వైజ్ గా. ఆ డిస్ట్రిబ్యూటర్లు ఏం చేస్తారండి? హైదరాబాద్‌గో, బెంగుళూరుగో వచ్చి ఒక 10 టైప్స్ ఆఫ్ మొబైల్స్‌ని పర్చేజ్ చేస్తారు. చేసిన తర్వాత ఆ డిస్ట్రిబ్యూటర్స్ ఏం చేస్తారు? మార్కెట్‌లో కస్టమర్స్‌కి సేల్ చేస్తారు. ఆ మొబైల్ ఏదైనా చెడిపోయిందనుకోండి, దానికంటూ సర్వీస్ సెంటర్ కావాలి. ఇలా ఒకదానితో ఒకటి ఇంటర్‌లింక్ అయి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్. మ్యానుఫ్యాక్చరింగ్ లేకుండా ట్రేడింగ్ ఉండదు, ట్రేడింగ్ లేకుండా సర్వీస్ ఉండదండి. కంపల్సరీగా 3 ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటాయి. ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అంటే వివో మొబైల్స్ కావచ్చు, ఓప్పో మొబైల్స్ కావచ్చు, కార్స్ టాటా కార్స్ కంపెనీ కావచ్చు, హోండా బైక్స్ కావచ్చు, హెరిటేజ్ మిల్క్ కంపెనీ కావచ్చు, హెచ్‌పి ల్యాప్‌టాప్స్ కావచ్చు, గుడ్ డే బిస్కెట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అక్కడ తయారవుతేనే మీ డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు రీచ్ అవుతాయి. అసలు అవి వాటిని తయారు చేయకపోతే అసలు ట్రేడింగే మార్కెట్ జరగదు. అసలు ట్రేడింగ్ లేకుంటే సర్వీసే ఉండదు. ఓకే, ఒకదానితో ఒకటి ఇంటర్‌లింక్ అయి ఉంటాయండి. సో దీన్నే ఈ ఆల్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ని మనం టాలీలో పోస్ట్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి. ఓకే. సార్, సర్వీస్ ఇండస్ట్రీస్ లో మనకి ఎలాంటి జాబ్స్ ఉంటాయి? ట్రేడింగ్ ఇండస్ట్రీలో ఎలాంటి జాబ్స్ ఉంటాయి? వాటి యొక్క నేమ్స్ ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఎలాంటి జాబ్స్ ఉంటాయి? వాటి యొక్క నేమ్స్ ఏంటి? అని చూసుకుంటే సర్వీస్ ఇండస్ట్రీస్ లో ఫైనాన్స్ కంట్రోలర్, అకౌంటింగ్ మేనేజర్, టాక్స్ అకౌంటెంట్, ఆడిట్ మేనేజర్ ఈ నేమ్స్ తో పిలుస్తారు. ట్రేడింగ్ ఇండస్ట్రీస్ లో అకౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్ అకౌంటెంట్, అకౌంట్స్ కంట్రోలర్, అకౌంటింగ్ అనలిస్ట్ అని పిలుస్తారు. పొజిషన్‌లు నేమ్స్ మారతాయి. వాళ్ళ యొక్క సాలరీ రేంజెస్ కూడా మారతాయి. అదే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్‌లో క్లర్క్, బుక్ కీపర్, జూనియర్ అకౌంటెంట్, అకౌంటింగ్ ట్రైనీ అని పిలుస్తారు. ఓకేనా? డన్. సో తర్వాత మనకి ఈఆర్‌పి అంటే ఏంటి? ఈఆర్‌పి అంటే ఎంటర్‌ప్రైజ్ అంటాం. సో ఆర్ అంటే రిసోర్స్ అంటాం. పి అంటే ప్లానింగ్ అంటాం. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకేం కావాలండి? చెప్పండమ్మా. ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలి? ఎనీవన్? క్యాపిటల్ సార్. వెరీ గుడ్. సో మన లాంగ్వేజ్‌లో దాన్నేమంటారు? మనీ అంటాం. డబ్బులంటాం. కానీ యాస్ పర్ అకౌంట్స్ రూల్ ప్రకారంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే డబ్బులు కావాలి. ఆ డబ్బులకి నేమ్ ఏంటి? క్యాపిటల్ అంటాం. ఓకే. ఒక కంపెనీ స్టార్ట్ చేయాలన్నా, ఒక ఇన్‌స్టిట్యూషన్ స్టార్ట్ చేయాలన్నా, ఒక మొబైల్ షాప్ స్టార్ట్ చేయాలన్నా, ఒక ఆర్గనైజేషన్, ఒక ఫర్మ్ ఆర్ కంపెనీ ఏదైనా కావచ్చు. ఫస్ట్ మన దగ్గర క్యాపిటల్ కావాలి. క్యాపిటల్ అనే అమౌంట్ మన దగ్గర లేకపోతే బిజినెస్ పెట్టాలి అనే ఆలోచన కూడా రాదు. మనీ ఉన్నప్పుడే మన దగ్గర ఆలోచనలొస్తాయి. ఆ ఆలోచనల ప్రకారంగానే బిజినెస్ అనేది నడుస్తుంది. ఓకే. ఇప్పుడు
ఓన్లీ ఎంటర్ప్రైజ్ అంటే ఒక కంపెనీ ఆర్ ఫర్మ్ ఆర్ ఒక ఆర్గనైజేషన్ అన్నాం. ఓన్లీ మనీ ఉంటే సరిపోతుందా? ఆ బిజినెస్ గల రిసోర్స్ ఏం కావాలి? ఇప్పుడు ఒక ఐటీ కంపెనీ పెట్టాలనుకున్నాం. ఇప్పుడు నితిన్ ఐటీ సొల్యూషన్స్ ఒక కంపెనీ పెట్టాలనుకున్నాడు. ఓకే. ఒక 20 lakhs అతని దగ్గర ఉంది. ఓన్లీ డబ్బులు ఉంటే సరిపోతుందా? ఆ ఆలోచన ఉంటే సరిపోతుందా? ఆ బిజినెస్ రిలేటెడ్ రిసోర్స్ ఏం కావాలి చెప్పండి? రిసోర్స్ ఏం కావాలి రా అసలు? మెటీరియల్. వెరీ గుడ్. రా రా మెటీరియల్. మెటీరియల్. ఇంకా రా మెటీరియల్. ప్లేస్, ఇంకా బిల్డింగ్, ఏముండాలి? ఇంకా ఏం అవసరం? చెప్పండి. ఇంకా ఏం అవసరం అమ్మా? ప్లేస్ సార్. ఒక పర్టికులర్ ప్లేస్, ఓన్లీ రా బిల్డింగ్, ఓన్లీ రా మెటీరియల్ ఉంటే సరిపోతుందా? ఇంకా ఏం అవసరం? ఎంప్లాయీస్ కావాలి సార్. వెరీ గుడ్. ఎంప్లాయీస్. ఇంకా ఆ బిజినెస్ పెట్టడానికి గల అసెట్స్ ఏం కావాలి? అసెట్స్ ఏముండాలి చెప్పండి? మిషనరీస్. ఉమ్. ఒక ప్లేస్ ఉండాలా? ఆ ప్లేస్ మీద బిల్డింగ్ ఉండాలా? ఆ బిల్డింగ్ లో ఫర్నిచర్ ఉండాలా? ఆ బిజినెస్ కోసం పనిచేయడానికి ఎంప్లాయీస్ ఉండాలా? ఓకే. ఇదంతా ఏంటి? రిసోర్స్. వీటిని ఏమంటారు? రిసోర్స్ అంటారు. మ్యాన్, మెటీరియల్, మషిన్. ఇది రిసోర్స్ అంటాం. ఇదంతా కరెక్ట్ గా నువ్వు నడపాలంటే ఎఫెక్టివ్ ప్లానింగ్ ఉండాలి. ఎఫెక్టివ్ ప్లానింగ్ ఉంటేనే నడపగలుగుతావు. ఓకే. డన్. సో తర్వాత నెక్స్ట్ మనకు టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ రెండు ఒకటే. హెడ్ ఆఫ్ ది బిజినెస్ మనకి బెంగళూరులో. హెడ్ ఆఫ్ ది బిజినెస్ బెంగళూరులో మనకు ఉంది ఇండియాలో. సో ఫస్ట్ టాలీని 1986 లో కనిపెట్టారు. అప్పుడు నేమ్ ఏంటి? పెట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్. తర్వాత 1999 లో పేరుని రీనేమ్ చేస్తూ టాలీ సొల్యూషన్స్ గా దీన్ని మార్చడం జరిగింది. టాలీ సొల్యూషన్స్ గా. ఇప్పుడు మీ యొక్క ల్యాప్టాప్ లో కానీ డెస్క్టాప్ లో కానీ మీరు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాలేషన్ చేసుకోవాలనుకుంటే మీ సిస్టమ్ లో ఉండవలసిన కాన్ఫిగరేషన్ ఎంత? ఓఎస్ విండోస్ 7 ఆర్ అబోవ్ ఉండొచ్చు. సిస్టమ్ టైప్ 64 బిట్ ఉండాలి. 32 బిట్ ఉంటే యాక్సెప్ట్ కాదు. ర్యామ్ 4 GB అంతకు మించి ఎంత ఎక్కువనా పర్లేదు. 8 GB 16 GB కూడా ఉండొచ్చు. ప్రాసెసర్ i3 కానీ i5 కానీ i7 ఏదైనా ఉండొచ్చు. కనెక్టివిటీ ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది ఉండాలి. సో మానిటర్ రెజల్యూషన్ 1024x768 ఆర్ హైయర్ ఎంతైనా ఉండొచ్చు. ఓకే. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా www.talysolutions.com ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు మీరే ఓన్గా. ఓకే. సో ప్రజెంట్ లేటెస్ట్ వర్షన్ మనకి టాలీ ప్రైమ్ రిలీజ్ 6.0. ఈ లెఫ్ట్ సైడ్ ఉండేది మనం ఎక్కువగా యూజ్ చేస్తాం బిజినెస్ మ్యాన్స్ మనం అందరం కూడా. రైట్ సైడ్ ఉండేది ఎడిట్ లాగ్. ఇది ఆడిటర్స్ సిఎస్ ఉపయోగిస్తారు. ఆడిటర్స్ సిఎస్ దీన్ని. ఓకే. మనం ఇది డౌన్లోడ్ చేసి ఇన్స్టాలేషన్ చేసుకుంటాం. తర్వాత ఒరిజినల్ లైసెన్స్ కావాలనుకుంటే సిల్వర్ 22,500 ప్లస్ దానికి 18% జిఎస్టీ అంటే 4,050 రూపీస్ యాడ్ అవుతుంది. అంటే 26,550 రూపాయలు సిల్వర్ అంటే ఒక సిస్టమ్ లోనే పనిచేస్తుంది. సో ఇది మీకు రెంటల్ కావాలి అనుకుంటే 750 ప్లస్ 18% జిఎస్టీ. 750 ప్లస్ 18% జిఎస్టీ అంటే మనకి 800 ఆర్ 900 1 month కి పే చేయాల్సి వస్తుంది. ఒకే సిస్టమ్ లో పనిచేస్తుంది. అదే గోల్డ్ 67,500 ప్లస్ 18% జిఎస్టీ అంటే దగ్గర దగ్గర 80,000 పడుతుంది. ఇది 10 సిస్టమ్స్ కైనా కనెక్ట్ చేయొచ్చు. ఇది మీరు రెంటాలు తీసుకోవాలనుకుంటే 2250 ప్లస్ 18% జిఎస్టీ ఇలా పే చేయాల్సి వస్తుంది. ఓకే. మనకి వర్షన్స్ లో ఫీచర్స్ చూసుకుంటే లైక్ వర్షన్స్ 1986 లో దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఒక గ్లోబల్ లీడర్ గా ఇది మార్కెట్ లో సక్సెస్ అయింది. 90% బిజినెస్ లకు దీనికి ఉపయోగించడం జరిగింది. 100 కంట్రీస్ లలో ఈ టాలీ సాఫ్ట్వేర్ యూజ్ చేశారు. తర్వాత 1 ఏప్రిల్ 2005లో మన ఇండియాలోకి వ్యాట్ వచ్చింది. వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటారు. పర్చేజ్ చేస్తే ఇన్పుట్ వ్యాట్, సేల్ చేస్తే అవుట్పుట్ వ్యాట్. అవుట్పుట్ నుంచి ఇన్పుట్ తీయంగా రిమైనింగ్ గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేసేవాళ్ళు. బట్ అప్పుడు క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండేది. ట్యాక్స్ మీద ట్యాక్స్ ఎక్కువగా పడేది. వేరే రాష్ట్రాల నుంచి ఏరే రాష్ట్రాలకు పర్చేజ్ చేసినా సేల్ చేసినా సిఎస్టీ ట్యాక్స్ పడేది. సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. అప్పుడు ఆ ఫీచర్స్ వచ్చింది. తర్వాత 2006లో
టాలీ ERP9లో మల్టీ లాంగ్వేజ్ కాన్సెప్ట్. సో డిఫరెంట్ లాంగ్వేజెస్ లో రిపోర్ట్స్ తీసుకునే ఫెసిలిటీస్ తీసుకొచ్చారు. తర్వాత 2012లో అరబిక్ యాడెడ్ లాంగ్వేజ్ కూడా యాడ్ చేశారు. అంటే వర్షన్ మారే కొద్దీ కొన్ని ఫీచర్స్ మార్చుకుంటూ వస్తారు. తర్వాత మేజర్ చేంజెస్ 1 జూలై 2017లో మనకు వ్యాట్ ని పూర్తిగా తీసేసి జిఎస్టి తీసుకొచ్చారు. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ పర్చేజ్ చేస్తే సిజిఎస్టి, హెచ్జిఎస్టి, సేల్ చేస్తే సిజిఎస్టి, హెచ్జిఎస్టి విత్ ఇన్ ద స్టేట్ లో. అదర్ స్టేట్ నుంచి అయితే ఐజిఎస్టి ట్యాక్స్ పడుతుంది. ఈ కాన్సెప్ట్ ని పూర్తిగా వ్యాట్ ని ఇండియాలో తీసేసి జిఎస్టి తీసుకొచ్చారు. తర్వాత 2018 గల్ఫ్ కంట్రీస్ ఫీచర్స్ కూడా యాడ్ చేశారు. తర్వాత 2020లో పూర్తిగా మనకి టాలీ ప్రైమ్ వచ్చేస్తుంది. టాలీ ERP9 పూర్తిగా తీసేస్తూ టాలీ ప్రైమ్ కి కన్వర్ట్ చేయడం జరిగింది. ఇవి వర్షన్స్ ఇవి అన్నమాట. తర్వాత ఓవరాల్ 2.0 మిలియన్ MSME అండ్ MNC కంపెనీస్ లో టాలీ సాఫ్ట్వేర్ ని యూజ్ చేస్తున్నారు. మెనీ యూనివర్సిటీస్, CS, ICWA, ఆడిట్ ఫర్మ్స్, కామర్స్, మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్ 1000+ కాలేజెస్ లలో మనకు టాలీని యూజ్ చేస్తున్నారు. టాలీ సొల్యూషన్స్ అనేది సాఫ్ట్వేర్ ని ప్రొవైడ్ చేస్తుంది. టాలీ ఎడ్యుకేషన్ అనేది మీకు మార్కెట్ లో సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తుంది, గ్లోబల్ సర్టిఫికేషన్. సో మనకి ఫౌండర్ భారత్ గోయింకా ఫాదర్ శ్యామ్ సుందర్ గోయింకా. వీళ్ళకి అప్పట్లోనే పెద్ద మిల్స్, ఓకే, తర్వాత ఫ్యాక్టరీస్ ఉన్నాయి. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయడం కంటే ఒక సాఫ్ట్వేర్ కనిపెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈయన కనిపెట్టడం జరిగింది. సో భారత్ గోయింకా కొడుకు తేజస్ గోయింకా, ప్రెసెంట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ది టాలీ సొల్యూషన్స్ ఈయన తేజస్ గోయింకా. సో నాస్కామ్ వాళ్ళు కూడా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రొవైడ్ చేస్తారు. ఇది ఒక మంచి సాఫ్ట్వేర్, ఇండియన్ సాఫ్ట్వేర్ అనే ఉద్దేశంతో. అసలు ఏం ఆఫర్ చేస్తుంది? వాట్ డస్ టాలీ ఆఫర్ టు కంపెనీస్ అండ్ బిజినెస్ పీపుల్? ఏం ఆఫర్ చేస్తుంది అంటే మనం నేర్చుకునే సబ్జెక్ట్. ఓకే, సో టాలీ ఎసెన్షియల్ లెవెల్ 1 లో మనం నేర్చుకునే ఇండెక్స్, ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్, ఇంట్రడక్షన్ టు టాలీ ప్రైమ్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, సో అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్, బ్యాంకింగ్, సో MIS రిపోర్ట్స్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, డేటా సెక్యూరిటీ, కంప్లీట్ డేటా మేనేజ్మెంట్, జిఎస్టి, కేస్ స్టడీస్. ఇది మనకి టాలీ ఎసెన్షియల్ లెవెల్ 1 లో ఉండే ఇండెక్స్. సో తర్వాత టాలీ ఎసెన్షియల్ లెవెల్ 2 లో ఉండే ఇండెక్స్, స్టోరేజ్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇన్వెంటరీ, అకౌంట్స్ పేయబుల్ అండ్ రిసీవబుల్స్, పర్చేజ్ అండ్ సేల్స్ ఆర్డర్ మేనేజ్మెంట్, అడిషనల్ కాస్ట్ ఆఫ్ పర్చేజ్, కాస్ట్ అండ్ ప్రాఫిట్ సెంటర్ మేనేజ్మెంట్, బడ్జెట్స్ అండ్ సినారియోస్, జనరేటింగ్ అండ్ ప్రైజింగ్ రిపోర్టింగ్, జిఎస్టి, కేస్ స్టడీస్ 2. ఇది లెవెల్ 2 లో ఉండే ఇండెక్స్. టాలీ ఎసెన్షియల్ లెవెల్ 3 గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, TDS, మేనేజ్మెంట్ ఆఫ్ బిజినెస్ డేటా, మూవింగ్ టు ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్, కేస్ స్టడీస్ 3. ఇది లెవెల్ 3 లో ఉండే సబ్జెక్ట్. తర్వాత టాలీ ప్రొఫెషనల్, మల్టీ కరెన్సీ, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, బిల్ ఆఫ్ మెటీరియల్, TCS, పేరోల్. ఇది టాలీ ప్రొఫెషనల్ లో ఉండే ఇండెక్స్. GST యూజింగ్ టాలీ ప్రైమ్. ఓకే, ఇంట్రడక్షన్ ఆఫ్ GST, రెగ్యులర్ డీలర్స్ అండర్ GST రెజ్యూమ్, రికార్డ్ B2B, B2C, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్, ఓకే, హ్యాండ్లింగ్ మల్టిపుల్ GST రిజిస్ట్రేషన్స్, ఇన్వాయిసింగ్ అండ్ వే బిల్. ఇవన్నీ కూడా GST యూజింగ్ టాలీ ప్రైమ్ లో మనం ఉపయోగించాం నేర్చుకునే కంటెంట్. తర్వాత టెక్నికల్ పాయింట్స్, కంపెనీ పాస్వర్డ్ సెట్టింగ్స్, డేటా బ్యాకప్ అండ్ రిస్టోర్, డేటా కన్వర్ట్ టు ఎక్సెల్, JPG, PDF, inclusive of tax and GST auto tax creation, total invoice settings, prefix and suffix details, splitting company, year ending activities, ఇవన్నీ జరుగుతాయి టెక్నికల్ పాయింట్స్. ఇక టాలీ 3.0 లో వచ్చిన ఫీచర్స్, మల్టిపుల్ GST రిజిస్ట్రేషన్స్ ఎలా చేయాలి, సెట్ ఆల్టర్ కంప్లీట్ డీటెయిల్స్, మల్టిపుల్ ఓచర్ నెంబర్ సిరీస్, మాడిఫై GST, HSN అండ్ SAC రిలేటెడ్ డీటెయిల్స్, ఓకే, ఇన్సర్ట్ డిలేట్ కాపీ ఓచర్స్, రీయూజ్ డిలేటెడ్ ఓచర్ నెంబర్స్. ఇవన్నీ కూడా టాలీ ప్రైమ్ 3.0 వచ్చిన ఫీచర్స్ మనం డిస్కస్ చేస్తాం. తర్వాత టాలీ ప్రైమ్ 4.0 వచ్చిన ఫీచర్స్, ఇంపోర్ట్ డేటా టాలీ టు ఎక్సెల్ టు టాలీ. సో తర్వాత వాట్సాప్ డాష్బోర్డ్. టాలీ ప్రైమ్ 5.0 వచ్చిన ఫీచర్స్, నోటిఫికేషన్ బెల్ ఐకాన్, స్టిప్ వ్యూ, సో మనకి ఆటో క్రియేషన్ ఆఫ్ లెడ్జర్ యాజ్ ఫర్ GST పోర్టల్ అండ్ API యాక్సెస్ GST పోర్టల్. తర్వాత మనకి చెక్ వెండర్ అండ్ కస్టమర్ డీటెయిల్స్, ఫైల్ GST 1 and 3B డైరెక్ట్ ఫ్రమ్ టాలీ ప్రైమ్.
ఇంకా 6.0లో టాలీ ఐకాన్ చేంజెస్, టాలీ క్యాపిటల్, కంపెనీ ప్రొఫైల్, ఫ్రమ్ స్ప్లిట్ డేటా అండ్ ఆఫ్టర్ స్ప్లిట్ డేటా, బ్యాంక్ స్టేట్మెంట్స్, ఆల్ జిఎస్టీ ఆప్షన్స్. ఇవన్నీ కూడా ఇండెక్స్ అన్నమాట. మనం ఈ ఫర్దర్ డేస్ లో నేర్చుకునే కంటెంట్. అడ్వాన్స్డ్ ఎక్సెల్లో స్టూడెంట్స్ మార్క్ లిస్ట్, ఎంప్లాయీస్ సాలరీ పే స్లిప్స్, ఫైనాన్షియల్ డేటా, డేట్ ఆఫ్ బర్త్ క్యాలిక్యులేషన్, పార్ట్నర్షిప్ టేబుల్, వీలుకప్, హెచ్లుకప్, డిస్కౌంట్ టేబుల్, ఎలక్ట్రిసిటీ బిల్, ఫిల్టర్, పైవోట్ టేబుల్, గోల్ సిక్, సబ్ గ్రూప్స్. ఇది అడ్వాన్స్డ్ కంటెంట్ నేర్పిస్తాం. ఇంకా టాలీలో రిపోర్ట్స్ ఇవన్నీ ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయి. ఇవన్నీ మాన్యువల్ గా చేయాలంటే సినిమా కనబడుతుంది. కానీ ఎప్పుడైతే సాఫ్ట్వేర్ వచ్చిందో జస్ట్ మనం 3 ప్రాసెస్ చేస్తే చాలు. 3 స్టెప్స్ మనం చేస్తే చాలు. రిమైనింగ్ అన్ని ఆటోమేటిక్ గా జనరేట్ అయిపోతాయి. అందుకే ఈవెన్ నాన్ కామర్స్ వాడు కూడా ఎందుకు అంత ఈజీగా నేర్చుకుంటారంటే టాలీ మైండ్ ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. రిమైనింగ్ వర్క్స్ అంతా అవే చేసుకుంటది. మార్కెట్‌లో టాటా టాలీనే కాకుండా టాటా ఈఎక్స్, వింగ్స్, ఫ్యాక్ట్ సాఫ్ట్‌వేర్స్ కూడా ఉన్నాయి. బట్ ఇండియాలో మిడిల్ స్కేల్, స్మాల్ స్కేల్ ఎక్కువ కాబట్టి 93% పర్సన్స్ మాక్సిమం టాలీనే యూజ్ చేస్తారు. టాలీని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం? ట్రేడింగ్ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, మెడికల్ స్టోర్స్, హోటల్ అండ్ రెస్టారెంట్, ఆడిటర్స్, ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్ హౌసెస్, పర్సనల్ అకౌంట్స్. క్లయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు? గవర్నమెంట్ ఏజెన్సీస్, మల్టిపుల్ కార్పొరేట్ హౌసెస్, ఇండియన్ కార్పొరేట్ హౌసెస్ అండ్ అసోసియేషన్స్. ఈ ప్లేసెస్ లో క్లయింట్స్ ఉంటారు. ఫ్లాగ్షిప్ ప్రతి బిగ్ ఆర్గనైజేషన్, అది లైక్ టాటా కంపెనీ కావచ్చు, రిలయన్స్ కంపెనీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీరందరూ ఆ కంపెనీలో పనిచేస్తూ ఉంటారు. ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్, ఆడిటర్స్, పేరోల్ మేనేజ్మెంట్, లైక్ అకౌంటింగ్, ఫినిష్డ్ గూడ్స్, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, పర్చేజ్ అండ్ ప్రొక్యూర్మెంట్, బ్రాంచ్ మేనేజ్మెంట్, సేల్స్ అండ్ సపోర్ట్. ఇలా చూసుకుంటే వీరందరూ కూడా ఆ కంపెనీ బిగ్ ఆర్గనైజేషన్స్ లో బ్యాక్ ఎండ్ లో పనిచేస్తూ ఉంటారు. వీరందరూ లేకుంటే అలాంటి పెద్ద సంస్థలు మార్కెట్లో నడవలేవు. వీళ్ళందరూ అవసరం. ఇక తర్వాత జిఎస్టి అంటే ఏంటి? జిఎస్టి ఫస్ట్ ఏ కంట్రీలో స్టార్ట్ చేశారు? ఎప్పుడు స్టార్ట్ చేశారు? మన ఇండియాలోకి ఎప్పుడు వచ్చింది? ఓకే. సో తర్వాత ప్రీవియస్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఎలా ఉంది వ్యాట్ లో ఉన్నప్పుడు? ప్రజెంట్ ఎలాంటి ట్యాక్సెస్ మన ఇండియాలోకి వచ్చాయి? ఏ ట్యాక్సెస్ మీద మనం దాన్ని రన్ చేస్తున్నాం? మనకి మార్కెట్లో ఎలాంటి టైప్ ఆఫ్ డీలర్స్ ఉన్నారు? ఏ డీలర్స్ ఎలా ట్యాక్స్ పే చేస్తాడు? సో తర్వాత ప్రజెంట్ మనకి ఎన్ని రకాల ట్యాక్సెస్ ఉన్నాయి? ఎగ్జామ్ట్ కానీ 5%, 12, 18, 28 స్లాబ్స్ ఏమున్నాయి? సో వాటితో పాటు ఇవన్నీ కూడా మనం ఫర్దర్ జిఎస్టి కాన్సెప్ట్ లో డిస్కస్ చేస్తాం. ప్రజెంట్ టాలీ ప్రైమ్ ఐకాన్ రైట్ సైడ్ ఉంది కదా, ఇలా ఉంది. ప్రీవియస్ టాలీ ప్రైమ్ 5.1 ఇలా. మనకి వెబ్సైట్ ఇప్పుడు ఎవరైతే 8,000 ప్యాకేజ్ లో టోటల్ అమౌంట్ పే చేస్తున్నారో వాళ్ళకి tallyeducation.com ఈ వెబ్సైట్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ మీ మెయిల్ పంపిస్తుంది. మెయిల్ పంపించిన తర్వాత మీరు tallyeducation.com లోకి వెళ్ళి లాగిన్ అయిన తర్వాత మీకంటూ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు. అది మీరు ఎంటర్ ఇస్తారు. ఎంటర్ ఇచ్చిన తర్వాత మీకు ఆ పోర్టల్లో సపరేట్ గా లర్నింగ్ మాడ్యూల్, డిజిటల్ కంటెంట్, అసెస్మెంట్స్, కేస్ స్టడీస్, సర్టిఫికేషన్స్ ఇవన్నీ మీకు సపరేట్ గా వాళ్ళు టాలీ కంపెనీ వాళ్ళు మీకు పోర్టల్ ఇస్తారు. ఆ పోర్టల్లో ఉంటాయి. అది ఎలా అనేది రేపు మీకు చూపిస్తున్నాం. సర్టిఫికేషన్ ఇలా ఉంటుంది మా గ్లోబల్ సర్టిఫికేషన్. ఓకే. సో ఇక్కడ 75 అబోవ్ వస్తే ఏ ప్లస్ గ్రేడ్ వస్తుంది. 60 to 74 మధ్యలో వస్తే ఏ గ్రేడ్ వస్తుంది. 36 to 59 మధ్యలో ఉంటే బి గ్రేడ్ వస్తుంది. సో ఇది ఒరిజినల్ గ్లోబల్ సర్టిఫికేషన్. మీ యొక్క ఈ సర్టిఫికేషన్ నెంబర్ ఏ గవర్నమెంట్ పోర్టల్లో సెర్చ్ చేసుకున్నా మీ డీటెయిల్స్ డైరెక్ట్ గా టాలీ కంపెనీ పోర్టల్లో సేవ్ అవుతాయి. ఇక్కడ మీరు వెరిఫై చేసుకోవచ్చు. బార్ కోడ్ కూడా ఇచ్చారు. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి సర్టిఫికేషన్ మోడల్ మార్చారు. ముందు వేరే మోడల్ ఉంది. ఇది గ్లోబల్ సర్టిఫికేషన్ డైరెక్ట్ టాలీ కంపెనీ వాళ్ళు ఇచ్చేవారు. ఎవరైతే 4-5 మాడ్యూల్లో జాయిన్ అయ్యారో వాళ్ళకు ఇది ఐఎస్ఓ సర్టిఫికేషన్. ఇలా మేము ప్రొవైడ్ చేసేది, మా ఇన్స్టిట్యూషన్ నుంచి ప్రొవైడ్ చేసే సర్టిఫికేషన్ ఇది. అది డైరెక్ట్ టాలీ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్టిఫికేషన్. మీకు యాప్ కూడా
ప్లే స్టోర్లో టాలీ ఎడ్యుకేషన్ యాప్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంపెనీ క్రియేషన్, గేట్వే ఆఫ్ టాలీ, పర్చేజ్ వోచర్, సేల్స్ వోచర్, ప్రాఫిట్ అండ్ లాస్, ట్రయల్ బ్యాలెన్స్, బ్యాలెన్స్ షీట్, క్లోజింగ్ స్టాక్, ట్యాక్స్ ఇన్వాయిస్ అండ్ బిల్ ఆఫ్ సప్లై. ప్రజెంట్ మనకి శాలరీ రేంజెస్, ఫ్రెషర్ శాలరీ చూసుకుంటే 10,000 నుంచి 25,000 వరకు ప్రజెంట్ మార్కెట్ సినారియో ప్రకారంగా మనకి అవకాశాలు ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ మాక్సిమం 26 నుంచి 1 lakh వరకు కూడా తీసుకునే అవకాశాలు శాలరీ రేంజెస్ కూడా మార్కెట్లో ఉన్నాయి. ఇది మా టాలీ ప్రైమ్ 6.0 ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ సంబంధించిన ఫస్ట్ క్లాస్ డెమోన్స్ట్రేషన్స్. ఇంకా మీకు ఏవైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఈరోజు క్లాస్లో మనము టాలీ ప్రైమ్ కోర్సు నేర్చుకోవడం వల్ల అవకాశాలు ఎలా ఉంటాయి, వాటి శాలరీ రేంజెస్ ఎలా ఉంటాయి, ఎక్కడెక్కడ వారికి జాబ్ అవకాశాలు ఉంటాయి. ఓకే, సో తర్వాత సబ్జెక్ట్ ఏం నేర్చుకుంటాము, ఇండెక్స్, ఇవన్నీ కూడా టుడే ఫస్ట్ క్లాస్లో మనం క్లియర్గా డిస్కషన్ చేసాం. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఎనీవన్? సార్ ఏమైనా payroll డౌట్స్ ఉంటే అడగచ్చు. management and సార్ ఏంటి బ్రదర్, వాయిస్ Payroll క్లియర్? అండ్ ఇప్పుడు సార్ చెప్పండి. పేరోల్ మేనేజ్మెంట్ అండ్ అకౌంటింగ్ వేరు వేరా సార్ ఇద్దరు? అంత సబ్జెక్ట్ లో ఒక పార్ట్ అండి పేరోల్ మేనేజ్మెంట్ అనేది. ఓకే, ఓకే ఒక పార్ట్. ఎంప్లాయీస్ కి శాలరీస్ ఏ విధంగా డిఫైన్ చేస్తారు అనేదే పేరోల్ మేనేజ్మెంట్. టాలీలో అదొక పార్ట్. ఓకే, యా. ఇంకా గైస్ రిమైనింగ్ వాళ్ళు మా ఎనీ డౌట్స్? యా గైస్, సో ఐ థింక్ నేను అందరికి ఒకటే చెప్పగలుగుతాను గైస్. ప్రతి ఒక్కరు కూడా నేనైతే 8,000 మాడ్యూల్ తీసుకోమని చెప్తాను. 1 టైం పేమెంట్, లైఫ్ టైం లెర్నింగ్ యాక్సెస్. ఎందుకంటే ఆ సర్టిఫికేషన్ వాల్యూ అనేది అలా ఉంటుంది. మీరు ఏదైనా అక్కడ జాబ్స్కి ఇంటర్వ్యూస్ వెళ్ళినా కూడా ఇప్పుడు ఐఎస్ఓ సర్టిఫికేషన్ షో చేయడానికి, టాలీ కంపెనీ సర్టిఫికేషన్ షో చేయడానికి డిఫరెన్స్ అయితే ఉంటుంది. ప్రిఫరెన్స్ ఎక్కువగా టాలీ కంపెనీ సర్టిఫికేషన్ ఇస్తారు. ఎందుకంటే గ్లోబల్ సర్టిఫికేషన్, రేపు మీరు అబ్రాడ్స్కి వెళ్ళినా మీ యొక్క డీటెయిల్స్ అన్ని టాలీ కంపెనీ సర్వర్లో సేవ్ అవుతాయి. వాళ్ళు ఎక్కడైనా వెరిఫికేషన్ చేసుకోవచ్చు, సెక్యూరిటీ ఉంటుంది దానికి. అదేవిధంగా వాళ్ళు మీకు ఆన్లైన్ అసెస్మెంట్స్, మీరు నేర్చుకున్న కంటెంట్కు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లాగా ఆన్లైన్ అసెస్మెంట్స్ ఇస్తారు. ఒక జాబ్ పోర్టల్ ఇస్తారు. ఏపీ తెలంగాణలో ఎక్కడ జాబ్స్ ఉన్నా సపరేట్గా ఒక పోర్టల్ ఇస్తారు. ఆ పోర్టల్లో జస్ట్ మీరు రెజ్యూమ్స్ అప్లోడ్ చేసుకుంటే చాలు, ఏరియా వైజ్గా. సో తర్వాత ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటాయి, ఈ కంటెంట్ ఉంటుంది. నేను చెప్పేదే కాదు, ఎప్పటికప్పుడు అప్డేషన్ చేస్తున్న సబ్జెక్ట్ని వాళ్ళంతా దాంట్లో పోస్ట్ చేసుకుంటూ వస్తారు. సో వాటిలో మీకు చాలా కంటెంట్ ఉంటుంది, మీరు నేర్చుకున్నంత కంటెంట్ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వొకాబులరీ, టర్మినాలజీ అంతా కూడా. ఓకే, ఇవన్నీ వెరిఫై కూడా, మీ సర్టిఫికేషన్ వెరిఫై కూడా చేసుకోవచ్చు. ఈ ఫెసిలిటీస్ అన్ని టాలీ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఆల్మోస్ట్ నేను ఏ స్టూడెంట్స్కైనా 8,000 మాడ్యూలే తీసుకుంటాను. ఎందుకంటే 1 టైం ఒకసారే కదా మీ లైఫ్లో, ఇంకా మళ్ళీ మళ్ళీ వాటి జోలికి మీరు సబ్జెక్ట్ జోలికి వెళ్ళారు కదా. ఆ సర్టిఫికేషన్ అలాంటి యూజ్ అవుతుంది ప్రజెంట్. అందుకోసం ప్రతి ఒక్కరికి అదే చెప్తాను. అంటే బేస్డ్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనుకోండి, బట్ చెప్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళు రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే 4-5లో ఉన్నారో, మీకు కావాలనుకుంటే మిగతా వాళ్ళతో పాటు, ఇప్పుడు ఎవరైతే 8,000 ప్యాకేజ్లో జాయిన్ అయ్యారో వాళ్ళతో పాటు మీకు కూడా క్రెడెన్షియల్స్ వస్తాయి కావాలనుకుంటే. ఓకే, నాకు కావాలనుకుంటే కనుక నాకు ఇన్ఫార్మ్ చేయండి, రేపు చూపిస్తాను ఆ పోర్టల్ ఎలా ఉంటుంది, సర్టిఫికేషన్ ఎలా ఉంటుంది, వెరిఫికేషన్ ఎలా చేయాలి, ఏ విధంగా రెజ్యూమ్స్ అప్లోడ్ చేయాలి. ఇప్పుడు ఎవరైతే 8,000 ప్యాకేజ్ ఉన్నారో వాళ్ళకి ఈ రోజు అన్ని క్రెడెన్షియల్స్ పంపించేస్తాను. వాళ్ళది రేపు మీకు పోర్టల్ ఓపెన్ చేసి చూపిస్తాను. అవి చూసిన తర్వాత ఇమీడియట్గా మీకు ఓకే అయితే మీరు కూడా దాంట్లో జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? యా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా? ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీవన్? No, sir. Thank you. క్లియరా? అర్థమైందా సబ్జెక్ట్? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎనీవన్? లైక్ No, sir. క్లియర్ కదా? ఓకే, సో వీడియో గ్రూప్ లోనే ఉంటుందండి.